వర్తున్న 54,000 ఎకరాల భూమిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్క రాష్ట్రాల్లో వచ్చి పారదర్శకంగా వాళ్ళు దాన్ని భూములు అలాట్మెంట్ చేస్తుంటే ఇక్కడ వచ్చి వాళ్ళు నచ్చిన కంపెనీలకి వాళ్ళు ఇష్టారాజ్యం ఇస్తున్నారని చెప్పి మేము అడగడం జరిగింది. మా సభ్యులు అడిగాం. దానికి అటు నుంచి సరైన సమాధానం లేదు. దాని నిరసనగా మేము ఆ ప్రెసిడెంట్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ వాకౌట్ చేయడానికి కూడా జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని ఎన్విరాన్మెంట్ మేము తెలుసు. 2004లో ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఐటీ పార్క్ని పెట్టాం, కొంతమంది భూములు ఇచ్చాం, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. దాంతోపాటు ఇండస్ట్రియల్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి ఆ రోజే మేము ప్రారంభం చేస్తాం. అందులో నేను కూడా భాగస్వామి. నేను కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి 99 పైసలకే భూములు ఇస్తామంటున్నారు. మేము దాన్ని ఒక సిస్టమ్ ఉంది కదా గవర్నమెంట్లో, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళడం, దాంట్లో ఎవరు వస్తారో ఆ కంపెనీ తాలకు వచ్చి చూడడం, వాళ్ళకు ఇవ్వడం అనేది. ఎందుకు ఆ కార్యక్రమం చేయకుండా లోపాకారిగా మీరు ఉపాధి ఎందుకు చేస్తున్నారు? ఏమనంటే ఉపాధి కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారో చస్తారో దొరుకుతున్నాయి అవి. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము, ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఓఏలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా.